హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. అంటే నార్మల్ ఫ్రెండ్స్ కట్, ఇది వచ్చేసి బోట్ నెక్ ఫ్రెండ్స్ కట్ ఉంది. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే నార్మల్ ఫ్రెండ్స్ కట్ చేద్దాం అనమాట. నార్మల్ ఫ్రెండ్స్ కట్ అనేది ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు దీని డ్రాయింగ్ నేను ఈ బోట్ నెక్ బ్లౌజ్కే నార్మల్ ఫ్రెండ్స్ కట్ డ్రాయింగ్ వేస్తాను. ఇది వచ్చేసి మనం నెక్ కట్ చేయొద్దండి, ఎందుకంటే ఒకటి వచ్చేసి బోట్ నెక్ ఉంది, ఒకటి వచ్చేసి నార్మల్ నెక్ ఉందన్నమాట. అందువల్ల వీటికి షోల్డర్లు ఎలా పెట్టాలి, ఎలా చేయాలి అనే దాని గురించి చక్కగా వివరిస్తాను, ఓకేనా? అరే, ఇది వచ్చేసి బోట్ నెక్, ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ కట్ వర్క్లు అనమాట. ఇది పెద్ద కట్ వర్క్, ఇదేమో చిన్న కట్ వర్క్, ఓకేనా? ఇప్పుడు వీటిలో నేను ఏం చేస్తున్నానంటే ఫస్ట్ బోట్ నెక్ కటింగ్ చేస్తున్నాను అనమాట. తర్వాతకి నార్మల్ ఫ్రెండ్స్ కటింగ్ ఉంటుంది. అయితే దీని మీదనే నేను డబల్గా ఫోల్డ్ వేసుకున్నాను. కానీ ఇప్పుడు డ్రాయింగ్ అనేది నేను మీకు ఒకటి చూపిస్తాను ఫస్ట్, ఎందుకంటే రెండు చూపించడం వల్ల కన్ఫ్యూజ్ అవుతారు మీరు, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే బోట్ నెక్ ఫ్రెండ్స్ కటింగ్ చూద్దాం. దీన్ని ఏం చేయాలి, నడుము సైజ్ ప్రకారమే కటింగ్ అనేది చేసేసుకుందాం. చక్కగా ఇలా చేసి మనం సెంటర్కి ఇలా గీత గీసేసుకొని, ఇప్పుడు నేను నడుము దగ్గర యథావిధిగా ఇలా కరెక్ట్గా గీత గీసేసి, ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే షోల్డర్ కరెక్ట్గా ఇక్కడ నుంచి షోల్డర్ని కొలుచుకోవాలి. ఇలా చూడండి, చూడండి ఇలా ఉంది కదా, ఇక్కడ కరెక్ట్గా షోల్డర్ నుంచి ఇలా కొలుచుకోవాలి పర్ఫెక్ట్గా. కొంచెం బారే పెట్టుకోవాలి, ఇది కొంచెం బార తక్కువగా ఉంది. ఇలా స్ట్రైట్గా గీత గీసేసుకోండి. మగ్గం వర్క్ బ్లౌజులు అయినా మీరు ఏ అయినా కూడా ఇలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది 7.5 ఉంది, మనం 7 పెట్టేద్దాం, 7 లేదా 6.5 పెట్టేసుకుందాం, ఓకేనా? ఇలా ఈ చంక భాగం కూడా సేమ్, ఇప్పుడు దీనికి ఎంతైతే ఉందో అంతే చంక కింద భాగం కూడా పెట్టేద్దాం. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్ డీప్ వచ్చేసి 11 దాకా ఉంటుందండి. చూడండి, 11, 11.5 కుట్టేసరికి 11.5 అవుతుంది. ఇప్పుడు షోల్డర్ అయితే ఇంత వచ్చింది, మనకి చాలా పెద్దగా వచ్చింది షోల్డరు. మళ్ళీ ఒకసారి ఈ షోల్డర్ ఎందుకు పెద్దగా వచ్చిందంటే వెనక డ్రాప్ ఇలా ఉందన్నమాట. ఇప్పుడు దీనికి మనం చేయాల్సింది ఏంది, ఈ డ్రాప్ చేయాలి మనం. ఈ డ్రాప్ చూడండి. ఇప్పుడు ఈ డ్రాప్కి మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఒకసారి మనం కొలుచుకోవాలి. ఇలా అంటే 4.5 ఉంది, అంటే మనం 5 పెట్టుకోవచ్చు. అంటే ఇలా 4.5 చూడండి, అంటే ఇక్కడికి పెట్టాలన్నమాట ఇది, ఓకేనా? ఇలా పెట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి గుర్తు ఇలా పెట్టేసి దీన్ని ఇప్పుడు ఇలా మనం కటింగ్ అనేది చేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు అది ఎలా వేయాలో మీకు అర్థమవుతుంది. ఫస్ట్ అయితే నేను బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ చేసి వీలుంటే స్టిచ్చింగ్ కూడా పెడతాను, ఓకేనా? దీన్ని ఇలా కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ కట్ పెట్టేద్దాం, ఇక్కడ కట్ పెట్టేద్దాం, ఇక్కడ కూడా కటింగ్ పెట్టేసి ఇక్కడ కూడా కటింగ్ పెట్టేద్దాం, ఓకేనా? తర్వాత ఫ్రంట్ పార్ట్ తీద్దాం. ఫ్రంట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తీసే విధానం ఫ్రెండ్స్ కట్ కాబట్టి ఇలా పెట్టేసి స్ట్రైట్గా ఇలా పెట్టేద్దాం. కొంచెం దీనికంటే కొంచెం ఇక్కడ ఈ డాట్ కాడ 1 ఇంచ్ కిందికి, మళ్ళీ ఇక్కడ నుంచి కరెక్ట్ కలిపేసి అవతలకి ఒక 1/2 ఇంచ్, మనం ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ కట్ కదా, అలా మనం ఎగస్ట్రా పెట్టుకుంటే ముందు చెస్ట్ భాగం కరెక్ట్గా మంచిగా వస్తుంది అన్నమాట, ఓకేనా? ఫస్ట్ అయితే ఈ ముక్క తీసేద్దాం, ఇలా కట్ చేసి. హ్యాండ్స్ కావాలి కదా మళ్ళీ మనకి, అందువల్ల, ఓకేనా? ఇలా బ్యాక్ పార్ట్ కాబట్టి మనకి బ్యాక్ ఫ్రంట్ అనేది నేను తర్వాత తీస్తాను. ఫస్ట్ అయితే మనం ఇది కటింగ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని తీసేస్తాం. ఈ అంచు నేను అసలు ఉంచనండి, ఈ అంచు ఉంచడం వల్ల మనకి బ్లౌజ్ పట్టేసినట్టుగానే వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనం ఫ్రంట్ నేను ఆల్రెడీ మీకు చూపించకుండానే బ్యాక్ ఫ్రంట్ తీసేసానండి. ఇక్కడ కాట్లు పెట్టేద్దాము. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం తీయాలి. చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక రకంగా, చెస్ట్ తక్కువగా ఉన్న వాళ్ళకి ఒక రకంగా. చెస్ట్ ఎక్కువగా ఉంటే నేను ఏం చేశాను, బ్యాక్ పార్ట్ కంటే ఎక్కువగా ఫ్రంట్ పార్ట్ పెట్టేశాను. ఇప్పుడు అలాగే ఇప్పుడు ఫ్రంట్ కూడా మనం ఇక్కడ డాట్ తీసే దగ్గర కూడా మనం అలాగే తీసేయాలన్నమాట. అది ఇప్పుడు మీకు వివరంగా చెప్తాను, చూడండి, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ నుంచి 3.5 ఇంచులు పెట్టాలి ఇది, ఓకేనా? 3.5 ఇంచులు. ఇక పైనుంచి మనం ఏం చేయాలి అంటే 10.5 ఇంచెస్ 10 పెడుతున్నాను. పెట్టిన తర్వాత స్ట్రైట్గా ఇలా గీత గీసేయాలి. ఇలా గీసేసి దీంట్లో ఇలా కలపాలి. కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చెస్ట్ భాగం ఎక్కువగా ఉండాలి అనుకున్న వాళ్ళకి ఎక్కువగా ఇలా తీయాలి.
తక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా ఇలా తీయాలి. ఈ డాట్ని బట్టి మనకు ముందు లూజ్ అనేది అర్థమవుతుంది అనమాట. దీన్ని బట్టి మనం తీయాలి. ఇదే మీకు ఈరోజు క్లాస్లో క్లారిటీగా చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మొన్న పెట్టిన వీడియోల కింద అన్నయ్య నాకు ఫ్రంట్ కట్ అనేది ముందు టైట్గా వస్తుంది, మంచిగా రావట్లేదని ముగ్గురు కామెంట్లు పెట్టారు. అది ఫేస్బుక్లోనో లేకపోతే ఇన్స్టాగ్రామ్లోనో నాకైతే ఐడియా లేదు. నేను చదివాను కాబట్టి ఇప్పుడు నేను ఎలాగో కట్ చేస్తున్నాను అది చెప్దామని చెప్పేసి వీడియో నేను యూట్యూబ్లో పెడుతున్నాను అనమాట. ఓకేనా? ఇప్పుడు దీన్ని స్ట్రైట్గా ఇలా కటింగ్ చేసేద్దాం. ఇలా చేసేసి ఇప్పుడు దీన్ని కొంచెం ఇలా చేసేసి ఇలా కటింగ్ చేద్దాం. ఓకేనా? పర్ఫెక్ట్గా మీకు ఈజీ ప్రాసెస్లో వచ్చేసింది మనకి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో మనకి. ఇదేమో స్ట్రైట్గానే అనిపిస్తుంది మనకి. ఇది ఒక్కటే మనం ఏం చేయాలంటే ఇంకా ఇలా తీసుకోవాలి. ఇలా తీసుకొని ఇప్పుడు ముందు నెక్ మనం ఏం పెట్టాలనుకుంటున్నాము. ఇప్పుడు ముందు మనం ఆల్రెడీ వర్క్ చేయించాము. వర్క్కి రౌండ్ ఉందా లేకపోతే ఏముందో చూసుకోవాలి మనం. ఇది కట్ వర్క్ కాబట్టి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆల్రెడీ హ్యాండ్స్కి కట్ వర్క్ ఉంది, ముందు కూడా నెక్కి కట్ వర్క్ ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఇలా గుర్తులు పెట్టి వదిలేసుకోవాలి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనం ఇది ఎంతవరకు అయితే ఉందో అంతవరకు చూసుకొని మనం కట్ చేసుకోవాలి. యూ షేప్లో కట్ వర్క్ అనేది వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ దగ్గరికి వెళ్దాం. ఓకేనా? హ్యాండ్ కూడా దీనిలాగానే పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగానే మీరు కట్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ ముడతలన్నీ తీసేసుకోవాలి. ఐరన్ చేసిన ఇవి కాటన్ క్లాత్లు కదండి, వెంటనే కొంచెం ఏదైనా బరువు పడగానే ఇంక ఇలా ముడతలు వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చే క్లాత్ అయితే ఇంకా డెలికేట్గా ఉంటున్నాయండి. అస్సలకి నాకైతే ఈ లైనింగ్లు నచ్చట్లేదు. కాకపోతే దొరకట్లేదు మంచి లైనింగ్ తెద్దామంటే ఎక్కడ కూడా ఉండట్లేదు. అంత క్వాలిటీ సెకండ్ క్వాలిటీ వాడుతున్నారు లైనింగ్లలో కూడా. పోయే డబ్బులు పోతున్నాయి, తేవడం కూడా ఇలాంటి క్లాతులు తెచ్చుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఓకేనా? అయితే ఇప్పుడు మనం ఏ బ్లౌజ్ అయితే కటింగ్ చేయాలనుకుంటున్నామో ఆ బ్లౌజ్ యొక్క హ్యాండ్ తీసుకోవాలి. మగ్గం వరకు ఇలాగే చేసుకోవాలి. ఓకేనా? ఇంకా చూడండి ఇక్కడ మనం కరెక్ట్గా సెంటర్ చేసి హ్యాండ్ని ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టేసి ఇలా గుర్తు పైన 1/4 ఇంచ్ మందం వదిలేసుకోవాలి. ఓకేనా? తర్వాతకి ఈ హ్యాండ్ని లూజ్ చూసుకోవాలి. చూడండి ఇక్కడ మనం ఎందుకంటే దీన్ని బట్టే కదా మనం వర్క్ చేసేది. ఆది బ్లౌజ్ అయినా ఏదైనా ఖర్చులు ఇక్కడ దాకా ఉన్నాయి. తర్వాతకు వచ్చేసి ఈ యొక్క లూజ్ ఇది కూడా చూసుకోవాలి. ఇలా చూడండి ఇక్కడ దాకా కరెక్ట్గా. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా మనకి ఈ డౌన్ అనేది రావాలి. ఒకసారి మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకోవాలి. ఆది బ్లౌజ్ తీసుకొని ఇది కరెక్ట్గా ఉందా లేదా ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇక్కడ దాకా చూడండి కరెక్ట్గా వచ్చేసింది. చూడండి చూసారా ఎంత కరెక్ట్గా వచ్చిందో. దీన్ని బట్టి మనం కటింగ్ అనేది చేసేసుకోవాలి. ఖర్చులు కొంచెం వదులుకోవాలి. ఇది కూడా ఇలా స్ట్రైట్గా దీంట్లో కలిపేయాలి. చాలా చక్కగా ఈజీగా మనకు వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇలా ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా ఇప్పుడు మనం ప్రజెంట్గా మనం ప్రిన్స్ కట్, బోట్ నెక్ ప్రిన్స్ కట్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి తక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా చేసుకోవాలి, ప్లస్ మగ్గం వర్క్ ఉన్నదానికి ఎలా చేసుకోవాలి, ఇవన్నీ దీంట్లో మీకు వచ్చేసాయి. ఓకేనా? ఇలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ చూడండి. కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లు అడగండి.